డీసీఎం వాహనాన్ని ఢీకొట్టిన మాగంటి గోపినాథ్ కూతుర్లు కారు పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆ విషయాలంటే మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూతుళ్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఆదివారం రాత్రి మాగంటి కూతుళ్లు ప్రయాణిస్తున్న కారు ఓరర్పై గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్తుండగా డీసీఎం వాహనం ఢీకొట్టింది. సో ఈ ప్రమాదంలో మాగంటి పెద్ద కూతురు అక్షరకు తీవ్ర గాయాలు కాగా, చిన్న కూతురుతో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. నార్సింగ్ పోలీస్ అకాడమీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సో పెద్ద కూతురు అక్షర చికిత్స అనంతరం కోలుకుంటుందని, చిన్న కూతురు స్వల్ప గాయాల పాలైందని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ స్నేహితులను ఎయిర్పోర్ట్ లో వదిలిపెట్టి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్తా ఉన్నారు. కానీ వార్తలు మాత్రం వేరే విధంగా వస్తున్నాయి. మాగంటి పెద్ద కూతురు చాలా విపరీతమైన గాయాలు అయ్యాయని, మాగంటి కూతురికి విపరీతమైన సీరియస్ గా ఉందని, పరిస్థితి విషమంగా ఉందని హాస్పిటల్లో చాలా వెంటిలేటర్ల మీద డాక్టర్ల సమక్షంలో ఉందని చెప్పేసి చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. చూసారు కదా, మీకు తెలుగు స్క్రైబ్ అని చెప్పేసి ఎక్స్ లో కూడాను దీని గురించి ఒక వార్త కూడా వచ్చింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇంట్లో మరో విషాదం అని చెప్పి. సో చూడండి ఒకసారి, మీకు వీడియోలు కూడా ఉన్నాయి. దాంట్లోని అసలు ఏం జరిగిందనే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. చూసారు కదా అంతాను. ఇక్కడ చూడండి ఒకసారి, ఏం జరిగిందో మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అనమాట. చూసేటటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.